మాట్లాడదాం. నా ముందు నందకుమార్ గారు ఉన్నారు. ఆయన క్రిటిక్ అండ్ కొంత సినిమా వాళ్ళతోని సెలబ్రిటీలతో కొంత దగ్గరగా ఉంటారు. మనం చాలాసార్లు ఇంటర్వ్యూ కూడా చేసినాం. ఆయన కూడా ఈ సినిమా వాళ్ళ బాధితుడే ఒక రకంగా చెప్పాలంటే. నమస్తే అన్న. నమస్తే. సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉందా? లేదన్నా, చాలా కరెక్ట్గా మాట్లాడారు రగన్న. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ 1000 కోట్ల బడ్జెట్ అసలు ఎందుకు అవుతుంది? 1000 కోట్ల బడ్జెట్ అయితే 2000 కోట్ల బడ్జెట్ కావచ్చు. వాళ్ళ బడ్జెట్ మనం వెళ్ళి అకౌంట్ మనం చూడలే కదా. 1000 కోట్ల బడ్జెట్ అయిందని చెప్పడము, దాంట్లో 300 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకోవడము, ఈ 300 కోట్లు కాకపోతే 1000 కోట్లు అయింది. సరే, దీనికి మన గవర్నమెంట్ కానివ్వండి, ఆంధ్ర గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్ కూడా వాళ్ళకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కదన్నా. అది చాలా బాధాకరం. ఎందుకంటే దీంట్లో ఒక మెసేజ్, మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు మీరు, దీంట్లో ఎలాంటి మెసేజ్ ఓరియంటెడ్ లేదు. ఎలా స్మగ్లింగ్ చేయాలి, ఎలా గాంజా తాగాలి, ఎలా నరకాలి, ఎలా చంపాలి, ఇలాంటి సినిమాలు, ఇలాంటి మెసేజ్ అంటే సమాజానికి ఎలాంటి ఉపయోగపడిన సినిమాలు. సరే, ఎంటర్టైన్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఎంటర్టైన్మెంట్ నుంచి తీసిన సినిమాలు వేరు. ఇలాంటి సినిమాలు సరే, మన ఇప్పుడు దీంట్లో 2 విధాలుగా ఉంటుందన్న. వాళ్ళు ఏమంటారు, మరి మీ జనం ఎగబడి చూస్తున్నారు కదండి, మేమేం చేయాలి దానికి, మీరు చూస్తేనే మేము తీస్తున్నాం కదా అని అంటారు. ఇంతకుముందు అంటే డైరెక్టర్లు కూడా ఒక లైన్ ఎంచుకుంటప్పుడు ఏ లైన్ ఎంచుకుంటున్నాము, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనేది చాలా ఇంపార్టెంట్ విషయము. తర్వాత నిన్న ఇక్కడ తొక్కిసలాట జరిగిందన్న, నేను నిన్న కూడా మీకు మెసేజ్ చేసిన. చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని చెప్పి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి అవేర్నెస్ ఉందా లేదా? ఈయన వస్తుందని చెప్పి ఆ ఫ్లైఓవర్లను ఎందుకు బంద్ చేసిరు, రోడ్లను ఎందుకు బంద్ చేసిరు? థియేటర్ దగ్గర మరి వస్తున్నప్పుడు థియేటర్ దగ్గర అన్ని విధాలుగా బందోబస్తు చేయాలి కదా. మొన్న చేయాలి. వీళ్ళు ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసిండ్రు. ఇక్కడ యూసుఫ్గూడలో గ్రౌండ్లో చేశారు. అక్కడ ఎలాంటి అంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటారు. ఎవరికి ఎలాంటి హాని కలగదు. అది నైట్ 12 వరకు 1 వరకు జరిగింది. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. వచ్చేవాళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇక్కడ ప్రజలు. మనం కూడా మన దాంట్లో అంటే మన జనంలో కూడా తప్పుద్దన్న. ఇది వాళ్ళ మీద వేయడమే కాదు, మనం కూడా ఆలోచించుకోవాలి. ఏముందండి అంత కొంపల మునిగేది 600 రూపాయలు 800 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఏమైనా మెసేజ్ ఉందా, లేకుంటే ఇంకేమైనా సమాజానికి ఉపయోగం ఉందా? ఏం లేదు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, సరే అల్లు అర్జున్ గారు 300 కోట్లు తీసుకున్నారని చెప్పి డిక్లేర్ చేసారు. 300 కోట్ల నుంచి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు తలా 3 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇవ్వమనండి. అది నిజమైన హీరోలు అంటే సమాజానికి ఉపయోగపడాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇవ్వాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఈ వెంకటేష్, సురేష్ బాబు అన్ని కబ్జాలు చేసినప్పుడు చెప్పా, మీరెక్కడ హీరోలండి? మీరు కబ్జాలు చేసుకుంటూ అడ్డమైన ల్యాండ్లన్నీ గోపనపల్లిలో 100 ఎకరాలలో బీదవాళ్ళని కొట్టుకుంటూ సినిమా కార్మికులు ఎంతో బాధితులు ఉన్నారండి. ఇటువంటివన్నీ చేసుకుంటూ మీరు సెలబ్రిటీలుగా కరెక్ట్ కాదు. సో మీరు సెలబ్రిటీ అయ్యి రియల్ హీరో అయితే మీరు ఇమీడియట్గా ఆ 300 కోట్ల నుంచి నేను డిమాండ్ చేస్తున్నా 3 కోట్ల రూపాయలు ఆ ఫ్యామిలీకి, ఒక్కొక్క ఫ్యామిలీకి ఇవ్వాలి. 3 కోట్లు కాదండి, 300 కోట్లు ఇస్తాను నేను. ఇప్పుడు ఆ ప్రాణాన్ని నిలబెడతారా? ఆ ప్రాణం తెచ్చిస్తారా? అంటే నువ్వు థియేటర్కి ఎందుకు వెళ్ళినావు? థియేటర్కి పోయినప్పుడు మరి వెళ్ళేట ముందు అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. జాగ్రత్తలు తీసుకున్నప్పుడు నువ్వు వెళ్ళడం ఎందుకు? వెళ్ళి ఒక 2 నిండు ప్రాణాలను బలిగుంటే ఈరోజు కేసు థియేటర్ మీద కేసు పెట్టారట. అవును, థియేటర్ కేసు పెట్టి సీజ్ చేసినట్టు సంధ్యా ఓనర్ల మీద కేసు పెట్టిరట. సరే, అంటే ఓనర్లు కూడా మరి అక్కడ వస్తున్నప్పుడు వీళ్ళకి అంటే నేను చెప్పేది ఏంటంటే, బిఫోర్ థియేటర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఉందా అల్లు అర్జున్ వస్తున్నాడని? వస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ బందోబస్తు చర్యలు తీసుకోలేదు. అండ్ ఇంకొకటి